ఆఫ్టర్నూన్ 2కి ట్రైన్ కాబట్టి అర్లీగా 12కి లంచ్ చేసి స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాం. సో నేను క్లినిక్ నుంచి వచ్చేసా, డాడీ కూడా వర్క్స్ చూసుకొని వచ్చేసారు. లంచ్ చేసి 12:30కి ర్యాపిడో బుక్ చేశాను. ఈ మధ్యలో ఈ మేడం గారికి చాక్లెట్ ఏమి ఇవ్వలేదని ఏడుపు. సో నా బ్యాగ్ లో ఉన్న చాక్లెట్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాం. సో నేను ఎగ్జాక్ట్ గా టైం వేసుకున్నాను అనమాట. 2కి ట్రైన్ కాబట్టి 12:30కి మనం ఇక్కడ స్టార్ట్ అయితే 1:30కి స్టేషన్ రీచ్ అయిపోతాం అండ్ ఈజీగా సార్ట్ అయిపోతుంది అని అనుకున్నా. బట్ అలా అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా 1:50కి స్టేషన్ కి రీచ్ అయ్యాం. అలా టెన్షన్ పడుతూ ఎక్కేసాం అనమాట 2 o'clockకి. అసలు ఏం జరిగింది అంటే, నేను ఎగ్జాక్ట్గా 12:30కి ర్యాపిడో బుక్ చేసా. బట్ ఫస్ట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ర్యాపిడో అతనికి లొకేషన్ సరిగ్గా తెలీదు. అండ్ థర్డ్ వచ్చిన అతను అయితే తిప్పి తీసుకొచ్చారు. అండ్ కరెక్ట్గా అదే టైంకి ట్రైన్ సిగ్నల్ పడింది మేము వచ్చే దారిలో. అండ్ అక్కడ ఒక 10-20 minutes వేస్ట్ అయిపోయింది. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఒక గంట ముందు స్టేషన్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి, హాఫ్ అన్ అవర్ ముందు కాకుండా. అయితే చాలా టెన్షన్ వేసేసింది ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుంది. అండ్ ఇదైతే నేను ఫస్ట్ ప్లాన్ చేసిన ట్రిప్. మా పేరెంట్స్ని నేను తీసుకువెళ్తున్నా కదా, అంతా మంచిగా జరగాలి అని కోరుకుంటున్నాను. మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో మీరు చూడాలి అంటే నన్ను ఫాలో చేసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.